కావాలన్నా అన్న, నాకేమన్నా అయితే నా పిల్లల బతికే కావాలన్నా. ఇంత అన్నాయమా అన్న, గరీబోడు తిరిగిన బతకద్దా? మరి ఆంధ్ర ఉండేది సార్, నేను కూడా తెలంగాణలో ఉంటే కదా. మేము పురుగుల మంది తెచ్చుకుని ఆంధ్ర తాగి చచ్చిపిస్తా. అందరి నమస్కారం సార్. కలెక్టర్ గారు కమిషనర్ గారు నేను ఫ్లెక్సీ తీసేయమన్నారు, ఫ్లెక్సీ తీసేసిన. నేను యథావిధిగా వచ్చి హోటల్ నడిపించుకున్నా. మబ్బల 3 గంటలకు వచ్చేటువంటి మబ్బల 3 గంటలకు మా భార్య అనే ఇద్దరం వచ్చినాం, హోటల్ నడిపించుకున్నాం, పోయి ఇంటికి పోయి తిని పండుకున్నాం. పండుకునే మేము మబ్బల 3 గంటలకు వస్తాం సార్ హోటల్. మరి నిద్ర లేదని మధ్యాహ్నం పండుకున్నాం. వచ్చేవాళ్ళ డబ్బనే మాయమైంది సార్. ఇంత అన్యాయమా సార్? మాకు కనీసం మాట వరుస అరే తమ్ముడు మేము మీకు డబ్బు ఇచ్చినాం, మళ్ళీ మా డబ్బా మేము కూడా పోతున్నాం, నీ సామాను ఉంచుకున్నా కూడా చెప్పలేదు సార్. మొత్తం నన్ను రోడ్డు మీద వారేసింది సార్. ఇప్పుడు మా అన్న కేటీఆర్ ఫోన్ చేసి అరే తమ్ముడు నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు, ఆయన ఏమైనా చేసుకున్నావు ఏం చేసుకోకు, నీ దయ నువ్వు మంచిగా ఉండు తమ్మి, మేము ఉన్నాము, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, నీకు అదే మార్కెట్లో నీకు ఆన్లైన్ ఓడలు పెట్టిస్తా, 5 లక్షలే కానీ 10 లక్షలే కానీ నా సొంత జేబులకే ఇస్తా, నువ్వు ఆడ ధర్నా చేయకు, ఏం చేయకు, ఆడ నీ కృష్ణుడు ఉన్నాడు, అను చెల్లిపో అని చెప్పిండు. పోతున్నా